First of all, good evening everybody. Thank you Chansey. మీరు అన్నట్టు చాలా మంది యాక్టర్స్కి ఆయనతో యాక్ట్ చేయడం అనేది ఒక కళ. నా కళ నెరవేరింది. ఒక్కసారి కాదు 2 సార్లు. I worked with him and I consider myself extremely lucky. చాలా మంది నన్ను అడుగుతుంటారు మీరు ఎందుకు ఎక్కువ సినిమాలు చేయట్లేదు, ఎన్నో సినిమాలు ఎందుకు చేయట్లేదు. ఆయనతో 2 సినిమాలు చేశాను, చాలు అని చెప్పుకోవచ్చు చాలా గర్వంగా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సత్య 2 గురించి మాట్లాడాలంటే శర్వ, కంగ్రాచ్యులేషన్స్. చాలామంది యాక్టర్స్ ఎవరైతే ఆయనతో వర్క్ చేయాలని లైన్లో ఉన్నారో ఆ లైన్లో మీరు ఫస్ట్ ఉండి మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ you've done a fantastic job and you're very picky about your roles. I know that you're very serious actor. అలాంటి మీకు ఇంత మంచి రోల్ వచ్చింది ఆఫ్టర్ సత్య వీర్. It's a most awaited film, I must say, from Ramu garu, and congratulations. And Aradhana and Anayika, both of you look gorgeous. Good luck and మొత్తం team అందరికి all the best. Thank you so much. Thank you. Firstly, I think థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ. ఐ థింక్ మమ్మల్ని యాక్టర్లాగా ముందు నుంచి పెట్టి ఒక ఆడిషన్ చేసేటట్టు నుంచి పెట్టారు. ఆడిషన్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మీ ముందు నుంచి ఐ థింక్ ఆర్జీవి గారు ముందు కూడా మీకు చెప్పాను. ఐ థింక్ యు ఆర్ అన్ ఐకాన్. ఒక ఆర్కిటెక్చర్ స్టూడెంట్గా హవర్డ్ రాక్ని ఫాలో అయ్యే ఒక మనిషిగా నేను ఎప్పుడూ అలాంటి వ్యక్తులు ఉంటారా అనుకుంటాను. ఐ థింక్ అలాంటి వ్యక్తుల్ని కొంతమంది ఫాలో అయ్యి అలాంటి జీవితాన్ని మనం చదవలేము, నేర్చుకోలేము, అది ఎక్స్పీరియన్స్ చేయాలి. ఐ థింక్ వర్మ గారు మీరు ఆ స్పేస్లో ఉన్నారు, ఆ జోన్లో ఉన్నారు, ఆ ప్లేన్లో ఉన్నారు. దానికి హ్యాట్స్ ఆఫ్ సార్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్, యాజ్ అ పర్సన్, యు ఆర్ ఇన్ ఎ ప్లేన్ వేర్ యు ఆర్ స్టిల్ ఏబుల్ టు మేక్ అండ్ బిలీవ్ ఇన్ వాట్ యూ బిలీవ్. అండ్ దట్స్ వాట్ మేమందరం యాజ్ యంగ్స్టర్స్ విల్ ఆల్వేస్ వాంట్ టు బిలీవ్ ఇన్. ఇప్పుడు మేము షూటింగ్లో కూడా మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం వర్మ గారు ఇలా తీశారు, వర్మ గారు అలా చేశారు, కో యాక్టర్స్ దగ్గర నుంచి ఒక షార్ట్ తీస్తే ఇలా తీస్తారు, అసలు కట్ కూడా ఉండదు, అలా అలా చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మాకు తెలియదు, పర్సనల్ మేము మాకు ఇప్పుడు వర్క్ చేయలేదు. బట్ అవన్నీ వింటున్నప్పుడు ఏంటిది అంటే 20 years బ్యాక్ తీసిందా లేకపోతే ఏంటి 15 years బ్యాక్ అయిందా, లేదు మొన్న రీసెంట్ షూటింగ్ అని. సార్ ఏంటి ఇంకా ఐ థింక్ ఎంత మీది ఒక 35 years ఉంటుందా? సో అంటే ఏజ్తో అసలు వ్యాపారం కానీ వ్యవహారం లేకుండా హీ జస్ట్ గోస్ అహెడ్, ఎనర్జైజెస్. ఇప్పటికీ అందరినీ అంత ఎనర్జెటిక్గా ఐ థింక్ శక్తి మ్యూజిక్ ఆర్ఆర్ చేసినట్టారు మూవీకి. అండ్ ఆయన దగ్గర నుంచి కూడా విన్నాను నేను చాలా విషయాలు, దట్ హౌ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ యూ గో అండ్ నాక్ ద డోర్ అండ్ గెట్ దోస్ వండర్ఫుల్ ట్యూన్స్ గెట్ అవుట్ ఆఫ్ హిమ్. అండ్ దిస్ ఎనర్జీ అండ్ అట్ దాట్ ఏజ్ మేము కూడా I think 30 years down the line, if we are even half of it, or even in half of the plane that you are in, we'll be honored. And I'm so happy that Sharva, you are a wonderful actor and you've always done wonderful movies, had great respect for the roles that you've done. And ippudu kuda again oka Kovante Koti tarvata mali immediately coming out with such wonderful film. It's a wonderful thing. And Anamika, and congratulations and all the best, and wish you all the best, the team. Satya 2 will rock. We look forward to Satya 2 to create great wonders and great actors like Satya has created. Satya చూసినప్పుడు నాకు బీకు మాత్రే ఆ రాక్ మీద నుంచొని ముంబై కా కింగ్ కాన్ బీకు మాత్రే, దిస్ డైలాగ్ రివర్బరేట్స్. బాంబేకి వెళ్తే ఇక్కడ నుంచుని ఆ డైలాగ్ చెప్పారు మనోజ్ వాజ్పేయి. ఆ నుంచుంటే ఆ ఫీలింగ్ వచ్చి నిజంగానే అలా ఉంటుందా ఒక బాంబే అనే ఒక ఫీల్ ఒక సినిమాలో తెప్పించిందంటే వర్మ గారు. ఎన్నో సినిమాలు చూసాం బాంబేలో, బట్ దాట్ మూవీ ఇస్ ఐకానిక్ ఇన్ ద హెడ్. అండ్ దిస్ అగైన్ విల్ క్రియేట్ సచ్ ఐకానిక్ థింగ్ అని అనుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు రవి వర్మ. రాము గారు అంటే సార్ ఆయనంటే ఒక ఇష్టం, ఒక పిచ్చి, ఒక కోపం అన్నీ ఉన్నాయి నాకు. ఎందుకో చెప్తాను. ఫస్ట్ థ్యాంక్స్ టు దేవా అండ్ శర్వ, బికాస్ ఆఫ్ దేవకట్ట అండ్ శర్వ ఐఎమ్ హియర్ ఆన్ దిస్ స్టేజ్ టు యాక్చువల్లీ సే హలో టు రాము గారు. హలో సార్. ఎందుకు కోపం చెప్తాను. నేను 96లో రాము గారిని ఒక పెళ్ళిలో కలిశానండి. సార్ నేను ఇలా యాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే, సరేమ్మా కమ్ టు మై ఆఫీస్ అన్నారు. వెళ్ళాను. అన్ఫార్చునేట్లీ సార్ ఏమో చెన్నైకి వెళ్ళారంట. అయితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చెప్పారంటే, ఏమో నువ్వు చాలా సన్నగా ఉన్నావు, యాక్చువల్లీ వై డోంట్ యూ డన్ ఇంజనీరింగ్, వై డోంట్ యూ గో టు యూఎస్ అన్నారు.
ఎందుకండి అలా అంటున్నారు అంటే, యూఎస్కి వెళ్ళి ఒక 3 years యాక్టింగ్ నేర్చుకుని అప్పుడు రాము గారిని కలు అని చెప్తే తప్పని చేశాను. రాము గారి మాటలు అనుకుంటే ఆయన మాట విన్నాను, వెళ్ళిపోయాను. నవ్ ఐ గాట్ స్టక్. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి బాబు అన్నట్టుగా. లక్కీగా దేవా కలిసాడు కాబట్టి ఐమ్ బ్యాక్ హియర్. బట్ మీరు ఇందాక ఝాన్సీ గారు అన్నట్టు ఎవరికి ఉండదండి ఆయన సినిమాలో చేయాలని. ఇంకోటి ఏంటి అంటే బిక్కు మాత్రే, రైట్, కమల్ చెప్పినట్టు రాము గారు క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఎలాంటివి అయిపోయినాయి అంటే, ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ చక్రీస్ రోల్, ఐ మీన్ జేడి చక్రవర్తి గారి రోల్ కాదు, ఐఎమ్ లుకింగ్ ఫర్ మనోజ్ బాజ్పేయిస్ రోల్. ఐ డోంట్ నో వై. I would really appreciate him for the level of movie that he has given to the world cinema. ఒకటండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, క్షణక్షణం ఇస్ మై ఫేవరెట్. ఐ మీన్ కంపెనీ ఇవన్నీ ఎలా ఉన్నా క్షణక్షణం శివ కంటే కూడా నాకు క్షణక్షణం చాలా ఇష్టం. బికాస్ ఆఫ్ ది క్లాస్ దట్ హీ హెస్ బిల్ట్ ఆఫ్టర్ శివ. అంత వైలెన్స్ నుంచి ఇంత సాఫ్ట్ దానికి ఓన్లీ హీ కెన్ డూ ఇట్. అండ్ finally, at least I'm able to say, sir, I salute you for what you are as a person too, because చాలా ధైర్యం కావాలి. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఆయన చెప్పింది విని, లేకపోతే ఆయన నా ఇష్టం కూడా చదివాను బేసికలీ. ఎక్కడో మనం కూడా అలా అవ్వాలి అనే ఫీలింగ్ ఉంటుంది, ఆయన కూడా గట్స్ అనుకుంటాం. సో అటు ఇటు కాకుండా అయిపోతున్నాను అనమాట. ఫైనలీ, thanks to this stage to say hello to him, and all my respect to you. I've not been able to communicate before. I'm doing it now. And Sharva, thank you so much for having me here today. And Jhansi garu, thanks for the opportunity here. I'm sorry I may have spoken a lot, but this is the only time, I guess. Thanks again. మాటలాగవు, మాటలు ఆ ప్రవాహంలో వస్తూనే ఉంటాయి, అది ఆయన మ్యాజిక్. పాయింట్ ఏంటంటే మీరు పిలిచినప్పుడు వి ఫీల్ లైక్ క్రిమినల్స్ స్టాండింగ్ ఇన్ లైన్ ఫర్ సంబడీస్ ఐడెంటిఫికేషన్. నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది. అయ్యో ఏంటిది. వండర్ఫుల్, థాంక్ యూ సో మచ్. గివ్ ద ఫోన్ టు, ఐ మీన్ సారీ, గివ్ ద మైక్రోఫోన్ టు అర్జున్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్ మీ, ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేసినందుకు. ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఏజ్ ఆర్ క్వాలిఫికేషన్ ఆర్ ఎనీథింగ్ టు టాక్ అబౌట్ మిస్టర్ రామూస్ వర్క్, బట్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్, హిస్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఝాన్సీ గారు ఇందా చెప్పినట్టు, ఇట్స్ అన్ ఎవ్రీ యాక్టర్స్ డ్రీమ్ టు వర్క్ ఇన్ హిస్ మూవీ. అండ్ యాజ్ వెల్ ఐ వుడ్ లైక్ టు సే Sharva is also an every director's dream to work with him. He's an amazing actor, and he's like a god brother to me. And Sharva అప్పుడప్పుడు Sharvanu చెప్తుండేవాడు ఆయన, లైక్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ విత్ రాము సార్ అని. ఇట్స్ లైక్ వెరీ ఎలక్ట్రిఫైయింగ్ ఇన్ సెట్స్, అది అని చెప్తుండే ఆయన. And and I wholeheartedly wish Sharva everything, great success for this film. Ramu garu also, thank you very much. Thank you. బుద్ధిగా చేతులు కట్టుకుని నుంచున్నాడు, భయపడుతున్నాడు, ఎక్కువ మాట్లాడు కదా. అసలు భయం లేదు, ఎక్కువ మాట్లాడేది కూడా లేదు. భయపడొద్దు సార్, నేను ఇక్కడ మీకు ఆడిషన్ చేయడానికి రాలేదు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈవేళ రాము గారు ఆడియో లాంచ్లో గెస్ట్గా రావడమే ఐ థింక్ ఇట్స్ అ హ్యూజ్ కాంప్లిమెంట్. సో దట్ ఈస్ టు బిగిన్ విత్. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలన్నింటిలో, ప్రస్థానం కానీ, షోర్ ఇన్ ది సిటీ కానీ, ప్రతి డైరెక్టరు కూడా ఆయనకి ఫ్యానే. సో ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఆల్ యువర్ ఫ్యాన్స్ సార్. అండ్ Sharva గురించి చెప్పాలి, నా ఫస్ట్ ఆన్ స్క్రీన్ బ్రదర్ అన్నయ్య. Sharva గురించి ఒక్క చిన్న స్పెషల్ విషయం చెప్పాలన్నమాట. తను ప్రతి సినిమాకి, ఫర్ ఎగ్జాంపుల్ గమ్యం వచ్చినప్పుడు అబ్బాయి ఎంత అదృష్టవంతుడు, గమ్యం వచ్చిందన్నారు. ప్రస్థానం వచ్చినప్పుడు అబ్బాయి ఎంత అదృష్టవంతుడు, ప్రస్థానం అన్నారు. జర్నీకి అలాగే అన్నారు, ఇప్పుడు దీనికి ఎలా అంటున్నారు. తను అదృష్టవంతుడు కాదండి, కష్టపడ్డాడు. సో ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు అన్నింటిలాగే ఇది కూడా తనకి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ.